ఈ సృష్టి ఎప్పటిదో ఎవరికీ తెలియదు. అయితే పురాణాల ప్రకారం పరబ్రహ్మ సృష్టి చేయాలి అని సంకల్పించి తన శరీరంలోని ఎడమ భాగము నుండి ప్రకృతి స్వరూపిణిని సృష్టించాడు. ఆమె ఆదిశక్తి, పరాశక్తి, జగన్మాత శక్తిని సృష్టించాక పరమేశ్వరుడు సృష్టి ప్రారంభించాడు. ఆ సమయంలో పరమేశ్వరుని సంకల్పము వల్ల నీలమేఘశ్యాముడు 4 చేతులు కలవాడు. ఆ చేతులలో శంఖ, చక్ర, గద, పద్మములను ధరించినవాడు. లక్ష్మీదేవితో కూడినవాడు అయిన శ్రీమన్నారాయణుడు ఉద్భవించాడు. పరమేశ్వరుడు అతడికి పట్టువస్త్రములు, మణిమయ కిరీటము, కౌస్తుభము ప్రసాదించాడు. అతడు పీతవస్త్రములు ధరించాడు కాబట్టి పీతాంబరుడు, శ్రీలక్ష్మీ సమేతుడు కాబట్టి మాధవుడు, విశ్వవ్యాప్తి కాబట్టి విష్ణువు అయ్యాడు. సృష్టికి ముందుగా పుట్టాడు కాబట్టి పురుషోత్తముడు అని ప్రసిద్ధి చెందాడు. పరమేశ్వరుడు నారాయణుడికి ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించి, నారాయణ సర్వకాల సర్వావస్థలయందు ఈ మంత్రాన్ని జపించు, ఈ జగత్సృష్టిలో నీదే ప్రాముఖ్యత అని చెప్పాడు. ప్రకృతి త్రిగుణాత్మకమైనది, అనగా సత్వ, రజ, తమో గుణములతో కలిసి ఉంది. పరబ్రహ్మ తన వీర్యమును, గుణసంచలనము లేనప్పుడు ప్రకృతిలో ప్రవేశపెట్టాడు. దీనివల్ల మహాతత్వము పుట్టింది. మహాతత్వము వికారము పొందటం వల్ల అహంకారము జనించింది. ఈ రకంగా అవ్యక్తమైన పరబ్రహ్మ నుండి మహాతత్వము, అహంకారము వచ్చాయి. అహంకారము నుండి పంచతన్మాత్రలు, వాటి నుండి పంచభూతములు, వాటి నుండి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము ఉద్భవించాయి. శ్రీ మహావిష్ణువు సృష్టి చేయగోరి వేదములు, 24 తత్వములు, త్రిగుణములను ఒక్కసారి స్మరించాడు. ఆ సమయంలో అతని నాభి నుండి మహాపద్మము ఒకటి ఆవిర్భవించింది. అందులో 5 ముఖాలతో బ్రహ్మ, సరస్వతి సమేతుడే ఉన్నాడు. అప్పుడు బ్రహ్మ తమోగుణ ప్రధానుడు. కనుచూపు మేరలో బ్రహ్మకు జలము తప్ప ఏదీ కనిపించలేదు. అప్పుడు పరమేశ్వరుని ఆజ్ఞపై ఓంకార జపం చేయటం మొదలుపెట్టాడు. బ్రహ్మ తపస్సుకు మెచ్చి లక్ష్మీనారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. విష్ణువును చూసి బ్రహ్మ, నీవు ఎవరవు, ఇచ్చటికేలా వచ్చితివి అన్నాడు. దానికి నారాయణుడు, కుమారా, జగత్తును సృష్టించాలనే కోరికతో ముందుగా నాభికమలము నుండి నిన్ను సృష్టించాను. సృష్టికి ఆధారమైన వేదములను నీకు ప్రసాదిస్తున్నాను. నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు తమోగుణ ప్రధానుడైన బ్రహ్మ, నేను స్వయంభువును, ఆదిపురుషుడును, నా పుట్టుకకు కారణం నువ్వెలా అవుతావు అని అడిగాడు. విష్ణువు ఎంతగా నచ్చచెప్పాలని ప్రయత్నించినా బ్రహ్మ వినలేదు. దాంతో విష్ణువు పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు పరమేశ్వరుడు ఓంకారనాదం చేస్తూ జ్యోతిర్లింగ రూపంలో బ్రహ్మ విష్ణువుల మధ్య ఉద్భవించాడు. ఆ లింగాన్ని చూసి బ్రహ్మ విష్ణువులు అమితాశ్చర్యము పొందారు. ఆ లింగానికి తుది మొదలు కనిపించలేదు. జ్యోతిర్లింగానికి ఆద్యంతములు కనుగొన్నవాడే అధికుడు అని నిర్ణయించుకున్నారు తండ్రి కుమారులు. విష్ణు యజ్ఞవరాహ రూపంలో అధోముఖంగాను, బ్రహ్మ హంసవాహనం మీద ఉధ్వముఖంగాను ప్రయాణం చేశారు. ఇలా 100 సంవత్సరాలు గడిచాయి. కానీ బ్రహ్మ విష్ణువులు ఆ లింగము యొక్క ఆద్యంతములు తెలుసుకోలేకపోయారు. అప్పుడు ఆ ఇద్దరు, ఇంతకాలమైన జ్యోతిర్లింగము యొక్క తుది మొదలు కనుక్కోలేకపోయాము. మనలో ఎవరు గొప్ప అనేది తేలలేదు. కాబట్టి ఇద్దరం కలిసి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిద్దాము అనుకుని పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పరిపరి విధాలా ప్రార్థించారు. వారి ప్రార్థన మన్నించిన పరమేశ్వరుడు పినాకపాణి అయి వారి మధ్యన సాక్షాత్కరించి బ్రహ్మను చూసి, బ్రహ్మదేవా, ఈ జగత్తును సృష్టించటం కోసం నువ్వు విష్ణువు యొక్క నాభికమలము నుండి పుట్టావు. సరస్వతీదేవి నీకు తోడుగా ఉంటుంది. ఇప్పుడు తమోగుణము చేత ఆవరింపబడి ఉన్నావు. ఆ కారణం చేత నీవెవరివో నీకు తెలియటం లేదు. విష్ణుమూర్తి ఇచ్చిన వేదాలను ఆధారము చేసుకుని సృష్టి కార్యక్రమము కొనసాగించు అన్నాడు. తమోగుణుడై బ్రహ్మ పరమేశ్వరుణ్ణి లక్ష్యపెట్టలేదు. అంతేకాకుండా నేను సృష్టికర్తను, నాకు 5 ముఖాలున్నాయి, మరి నాకు 5 ముఖాలెందుకున్నాయి అన్నాడు. దానికి పరమేశ్వరుడు కోపించి ఎడమ చేతి చిటికెన వేలిగోటుతో బ్రహ్మ యొక్క 5వ తలను ఖండించి వేశాడు. బ్రహ్మను తమోగుణం వదిలిపోయింది. చేసిన తప్పు తెలుసుకుని క్షమించమని పరమేశ్వరుణ్ణి వేడుకున్నాడు. పరమేశ్వరుడు ప్రసన్నుడై, బ్రహ్మదేవా, వేదాలను తీసుకో,
ఆ విజ్ఞానము వల్ల సృష్టి ప్రారంభించు అని చెప్పాడు. అప్పటి నుండి త్రిమూర్తులు ముగ్గురు సృష్టిని నడిపించటం ప్రారంభించారు.